Hello everyone, welcome to Satya's Academy. నేను ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ క్లాసెస్ని తీసుకుందామని ఈ ఛానల్లో స్టార్ట్ చేశాను. నేను లెక్చరర్గా 15 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. 15 to 18 ఇయర్స్. నేను ఇంటర్మీడియట్, డిగ్రీ అన్ని ఇయర్స్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం, అలాగే బీకామ్, బిఏ, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ సబ్జెక్ట్ హ్యాండిల్ చేస్తున్నాను. నేను ఎంఏ, ఎంఫిల్ ఎకనామిక్స్ అలాగే ఎంకామ్ కూడా నేను చేశాను. సో నేను ఈ టాపిక్స్ తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, జనరల్గా స్టూడెంట్స్ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే, సోషల్ సైన్సెస్లో ఎస్ఏ ఆన్సర్స్ ఉంటాయి, అలాగే థియరీ బేస్డ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. కాబట్టి వాటిని అర్థం చేసుకోవడం, వాటిని ఎగ్జామినేషన్లో ప్రజెంట్ చేయడం అనేది ఒక డిఫికల్ట్ టాస్క్. కాబట్టి మా ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని ఎక్కువ మార్క్స్ కావాల్సిన వాళ్ళకి విధంగా ఏ రకంగా రాయాలి, అలాగే పాస్ కావాలనుకునే వాళ్ళు ఎంతవరకు ఆన్సర్ని కవర్ చేయొచ్చు, దాంట్లో ఉన్న ఈజీ టిప్స్ అలా ఏవేవి మనం ఫాలో అయితే అన్ని రకాల స్టూడెంట్స్ మ్యాక్సిమం గెయిన్ అచీవ్ చేయగలరు అనే దాని గురించి నేను గైడ్ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే మీరు ఆన్సర్స్ రాసేటప్పుడు ప్రతి ఆన్సర్లో కొన్ని కీ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ ఉంటాయి. మీరు ఆన్సర్ని ఈజీగా గుర్తుపెట్టుకోవాలనుకున్నప్పుడు ఆ ఫ్రేజెస్ని పికప్ చేసుకుని దానికి సెంటెన్స్ ఫ్రేమ్ చేసుకున్నప్పుడు మీరు ఆన్సర్ని ఎఫెక్టివ్గా రాయగలిగి మ్యాక్సిమం మార్క్స్ గెయిన్ చేయగలుగుతారు. అలాగే కొంతమంది పాస్ మాత్రమే కావాలనుకునే వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు టైం తక్కువ ఉండి ఎగ్జామినేషన్ తొందరగా అటెంప్ట్ అవ్వాలనుకున్నప్పుడు దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ ఫ్రేజెస్ని మీరు కవర్ చేసుకుంటూ ఆన్సర్ని రాయొచ్చు. ఇలాంటి టిప్స్ అవన్నీ నేను ఫర్దర్ కమింగ్ క్లాసెస్లో మనం డిస్కస్ చేద్దాం. అయితే మ్యాక్సిమం ఇంపార్టెంట్ క్వశ్చన్స్, తర్వాత చాప్టర్ వైజ్ మీకు ఏ క్వశ్చన్స్ వస్తాయి, అదేవిధంగా దాంట్లో బ్లూ ప్రింట్ అంటే ప్రతి టాపిక్లో ఏ క్వశ్చన్స్ 10 మార్క్స్, 5 మార్క్స్, 2 మార్క్స్లో ఏవేవి కవర్ చేస్తారో అనే వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఈరోజు మనం సెకండ్ ఇయర్లో ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ టాపిక్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. సెకండ్ ఇయర్లో మీకు ఫస్ట్ ఇయర్ లాగా గ్రాఫ్స్ ఉండవు, కంప్లీట్ థియరీ కాన్సెప్ట్. కాబట్టి ఇది ఇంకా కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది ఆన్సర్ చేయడానికి, అంటే కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఆన్సర్ టాపిక్ కాన్సెప్ట్ తెలుసుకుని దాంట్లో ఇంపార్టెంట్ వర్డ్స్ లేదంటే ఇంపార్టెంట్ ఫ్రేజెస్ ఏవి గుర్తుపెట్టుకుని ఏ పాయింట్స్ని మీరు ఎగ్జామ్లో ప్రజెంట్ చేయాలి అనేది నేను క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు హింట్స్ ఇస్తాను, టిప్స్. దాన్ని ఫాలో అయ్యి మీరు ఎగ్జామ్ రాస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఓకే, అయితే ఫస్ట్ యూనిట్లో ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్, దీంట్లో నుంచి ఒక 10 మార్క్స్ క్వశ్చన్, ఒక 2 మార్క్స్ క్వశ్చన్, అంటే టోటల్ 12 మార్క్స్ వెయిటేజ్ ఉంది దీనికి. అయితే ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే, మనకి ఇయర్ ఎకనామిక్స్ సెకండ్ ఇయర్ సిలబస్ మారుతుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ మనకు ఉంది. అయితే ఎంత సిలబస్ మారినా మనకి బేసిక్గా కొన్ని టాపిక్స్ అనేవి పెద్దగా చేంజ్ ఉండవు. కాబట్టి మనం క్లాసెస్ స్టార్ట్ చేసుకుని గవర్నమెంట్ చేసిన మాడిఫికేషన్స్ అనుగుణంగా మనం ఫర్దర్ టాపిక్స్ని చేంజ్ చేసుకుంటూ డిస్కస్ చేయొచ్చు. సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్, దీన్ని తెలుగులో ఆర్థిక అభివృద్ధి అంటాం, ఎకనామిక్ డెవలప్మెంట్. ఎకనామిక్ గ్రోత్ అని అంటే ఏంటంటే, ఇట్ రిఫర్స్ టు అన్ ఇంక్రీజ్ ఇన్ ఏ కంట్రీస్ రియల్ అవుట్పుట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే మెయిన్గా ఎకనామిక్ గ్రోత్ అసోసియేటెడ్ విత్ డెవలప్డ్ కంట్రీస్ని మనం ఎకనామిక్ గ్రోత్ కింద కన్సిడర్ చేస్తాం. గ్రోత్ అంటే ఏంటంటే డెవలప్డ్ నేషన్స్ ఆర్ డెవలప్డ్ కంట్రీస్ అన్నప్పుడు ఆల్రెడీ డెవలప్డ్ ఇన్ ఆల్ ద వేస్ అని తెలుస్తుంది మనకి. ఇక్కడ ఇది డెవలప్డ్. వీళ్ళ మెయిన్ ఫోకస్ ఏంటి అంటే అవుట్పుట్ రియల్ అవుట్పుట్ ఈజ్ నథింగ్ బట్ వీ కెన్ సే ఇంక్రీజ్ ఇన్ జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్,
పెర్ క్యాపిటా, రియల్ ఇన్కమ్ ఇంక్రీస్, ఇవన్నీ కూడా గ్రోత్ని రిప్రజెంట్ చేస్తాయి. ఇప్పుడు ఎకనామిక్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ను మనం ఇక్కడ అర్థం చేసుకుంటే ఎకనామిక్ గ్రోత్ అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. ఎకనామిక్ డెవలప్మెంట్ మీన్స్ ఇట్ రిఫర్స్ నాట్ ఓన్లీ టు ది ఎకనామిక్ గ్రోత్ బట్ ఆల్సో అబౌట్ ప్రోగ్రెసివ్ చేంజెస్ ఇన్ ద సోషియో ఎకనామిక్ స్ట్రక్చర్ ఆఫ్ అ కంట్రీ. అంటే ఇక్కడ కీవర్డ్స్ నేను అండర్లైన్ చేసినవి చూసుకోండి. రియల్ అవుట్పుట్, ఇంక్రీజ్ ఇన్ రియల్ అవుట్పుట్ అనేది ఇంపార్టెంట్ వర్డ్. ఇక్కడ మీరు ఈ ఆన్సర్ చేసేటప్పుడు ఈ మీనింగ్లో మీరు ఈ పదాన్ని బాగా గుర్తుపెట్టుకుని దీనికి సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలి. ఇంక్రీజ్ ఇన్ ద రియల్ అవుట్పుట్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్. ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్రేజ్ ఏంటంటే ఎకనామిక్ గ్రోత్. గ్రోత్ అంటే ఇక్కడ ఏం చెప్పుకున్నాం? ఇంక్రీజ్ ఇన్ ద రియల్ అవుట్పుట్ ప్లస్ ప్రోగ్రెసివ్ చేంజెస్ ప్లస్ సోషియో ఎకనామిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ కంట్రీ ఈజ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఈజ్ డెవలపింగ్ కంట్రీస్. మీకు అందరికీ తెలుసు డెవలప్డ్ కంట్రీస్ అంటే ఏంటి, డెవలపింగ్ కంట్రీస్ అంటే ఏంటో తెలుసు. అలాగే ఇప్పుడు ఇందులో మార్పులు రావాలి. ఇందులో మార్పులు ఆల్రెడీ వచ్చేసాయి. అంటే ఇది డెవలప్ అయిపోయారని అంటే ఏ ఆస్పెక్ట్స్లో డెవలప్ అయ్యారు అని అంటే ఎకనామిక్ గ్రోత్. ఇట్ ఈస్ ఎన్ ఇంక్రీజ్ ఇన్ ది వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ బై ఎవ్రీ సెక్టర్ ఆఫ్ ది ఎకానమీ. ఇట్ నాట్ ఓన్లీ ద సింగిల్ సెక్టర్, ఎవ్రీ సెక్టర్లో ఇక్కడ డెవలప్మెంట్ అనేది వచ్చేసింది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది నారో కాన్సెప్ట్. డెవలప్మెంట్లో ప్రోగ్రెసివ్ చేంజెస్ రావాలి, సోషియో ఎకనామిక్ స్ట్రక్చర్ కూడా చేంజ్ కావాలి. అంటే ఏంటివి చేంజెస్ రావాల్సినవి అంటే నేషనల్ అవుట్పుట్. నేషనల్ అవుట్పుట్ అంటే ఎలా వస్తుంది? ఫస్ట్ ఇయర్లో చదివాం మనం. ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెర్షియరీ సెక్టర్. ప్రైమరీ సెక్టర్లో మనకు తెలుసు అగ్రికల్చర్, ఆల్ న్యాచురల్ రిసోర్స్ బేస్డ్ ఇన్కమ్. సెకండరీ సెక్టర్ స్మాల్ స్కేల్, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్. టెర్షియరీ సెక్టర్ నథింగ్ బట్ ఆల్ సర్వీసెస్. వీటి మూడింటి నుంచి వచ్చే ఇన్కమ్, దీంట్లో ఇంక్రీజ్ అనేది డెవలపింగ్ నేషన్స్లో రావాలి. ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ డెవలప్డ్ నేషన్స్ ఎకనామిక్ గ్రోత్లో ఇవి ఆల్రెడీ వచ్చేసాయి, అంటే అచీవ్ అయిపోయారు. ఇందులో ఇది సక్సెస్ఫుల్గా వీళ్ళు అచీవ్ అయ్యారు. కానీ ఇంకా మనం నీడ్ టు అచీవ్. అదేవిధంగా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో మీకు తెలుసు ఇవి ఏంటివి? కన్జ్యూమర్ గూడ్స్, లాస్ట్ ఇయర్ చదివాం. ప్రొడ్యూసర్ గూడ్స్, వాటినే క్యాపిటల్ గూడ్స్ అని అంటాం. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది? కన్జ్యూమర్ గూడ్స్, ప్రొడ్యూసర్ గూడ్స్ అండ్ ఆల్ ద గూడ్స్ ప్రొడక్షన్ లెవెల్స్ ఆర్ గుడ్ హియర్. కాబట్టి ఇది డెవలప్డ్ అంటున్నాం. కానీ ఇక్కడ డెవలపింగ్ ఈ మూడు ప్రొడక్షన్స్లో ఇంకా మనం అచీవ్ కావాల్సి ఉన్నది. అదేవిధంగా ఫారిన్ ట్రేడ్ తీసుకుంటే దీంట్లో ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చెప్పుకుంటాం. అంటే వీళ్ళు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్లో ఆల్రెడీ డెవలప్మెంట్ వచ్చేసింది వీళ్ళకి. వీళ్ళు ఎక్స్పోర్ట్స్ ఆర్ గుడ్, ఇంపోర్ట్స్ ఆర్ గుడ్ అండ్ దేర్ ఇన్కమ్ లెవెల్స్ ఆర్ గుడ్. ఇక్కడ వచ్చేటప్పటికి మనం ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉన్నాయి, ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి లాస్ట్ ఇయర్ మనం బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో మనం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ గురించి చదివాం. ఏది ఎక్కువ ఉండాలి, ఏది తక్కువ ఉండాలి. ఇక్కడ డెవలపింగ్ నేషన్స్లో ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉన్నాయి. కాబట్టి ఇంకా మనం ఫారిన్ ట్రేడ్లో డెవలప్ కావాలి. కాబట్టి ఇక్కడ కూడా చేంజ్ అవసరం. ఇక్కడ చేంజ్ ఆల్రెడీ వచ్చేసింది, వీళ్ళు చాలా సక్సెస్ఫుల్గా చేంజ్ చేస్తున్నారు. అదేవిధంగా టెక్నాలజీలో మనం ఇంకా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ యూజ్ చేయట్లేదు. కానీ ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ యూజ్ చేసేస్తున్నారు. కాబట్టి ఇది డెవలప్డ్, ఇది డెవలపింగ్. ఇక్కడ చూసుకున్నట్టే సోషియో ఇన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్. సోషియో ఇన్స్టిట్యూషనల్ అన్నప్పుడు ఇక్కడ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే లివింగ్ కండిషన్స్ లేదా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ప్రాసెసెస్. ఇక్కడ మన స్టాండర్డ్స్ ఇంక్రీజ్ అవ్వాలి. ఇక్కడ వీళ్ళు దే ఆర్ లీడింగ్ గుడ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. అంటే స్టాండర్డ్స్ ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి. అంటే వాళ్ళు దే ఆర్ అవేర్డ్ ఇన్ ఆల్ ద ఆస్పెక్ట్స్, అవేర్నెస్ ఉంది. అదేవిధంగా పాజిటివ్ చేంజెస్ అన్ని, పాజిటివ్ యాటిట్యూడ్, అవేర్నెస్, స్కిల్ అన్నీ ఇందులో ఉన్నాయి. ఇక్కడ మనకి ఇంకా సూపర్స్టిషన్స్ అని, ట్రెడిషనల్ బౌండరీస్ అని, కొన్ని సోషల్ ఆస్పెక్ట్లో, కొన్ని ఇన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్లో అంటే మనకి ఇంకా ఎస్టాబ్లిష్మెంట్ అవి కావాలి.
సో వీటిలలో మనం లేకున్నాం. అది మనం ఇన్ ద సెన్స్ డెవలపింగ్ ఎకానమీస్. వీళ్ళు ఆల్రెడీ వీటన్నిటిలో కూడా డెవలప్ అయిపోయారు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, మనకి వీటన్నింటినీ అచీవ్ చేయాలి అంటే ఇక్కడ మనకి సపోర్ట్ అనేది కావాలి. అంటే అన్నిట్లోనే మనకి డెవలప్ అవ్వాల్సిన అవసరం ఎకనామిక్ డెవలప్మెంట్లో ఉంది. కాబట్టి ఇక్కడ సపోర్ట్ అనేది డెవలపింగ్ కంట్రీస్ కావాలి. కానీ వీళ్ళకి విత్ లెస్ సపోర్ట్ దే ఆర్ గెటింగ్ మోర్ అచీవ్మెంట్స్. అంటే ఏంటి, వీళ్ళు మనకి ఇక్కడ చేంజ్ అనేది మనం మానిటర్ చేసుకుంటూ గ్రోత్ అనేది సాధించాలి డెవలపింగ్ నేషన్స్. ఇక్కడ చేంజెస్ అనేవి ఆల్రెడీ వచ్చేసాయి కాబట్టి దే మెయిన్లీ ఫోకస్ ఆన్ ది అవుట్పుట్. అంటే ఏంటి, క్వాంటిటేటివ్. అంటే ఎవ్రీ లాస్ట్ ఇయర్ జీడిపి హౌ మచ్, దిస్ ఇయర్ హౌ మచ్, ఇయర్ మనం ఎంత టార్గెట్ చేయాలి అంటే ఈ చేంజెస్ అన్నీ ఉన్నాయి కాబట్టి దే మెయిన్లీ ఫోకస్ ఆన్ దిస్ ఏరియా. ఇక్కడ కూడా మనం జీడిపిని ఫోకస్ చేస్తాం. అయితే ఎంత అచీవ్మెంట్ కావాలి ఇక్కడ జీడిపి మనకు కూడా గ్రోత్ అనేది అంటే జీడిపి వీ కెన్ టేక్. జీడిపి ఇక్కడ మనం ఇంక్రీజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ జీడిపిని ఇంక్రీజ్ చేసుకోవడంతో పాటు వీటన్నిటిలో కూడా మనం చేంజెస్ అనేవి చేసుకుంటూ జాగ్రత్తగా రావాలి. సో దాన్ని ఎకనామిక్ డెవలప్మెంట్ అని అంటాం. సో ఇప్పుడు మనకి మ్యాక్సిమం సపోర్ట్ నీడ్ పుష్ కావాల్సింది ఏంటి అని అంటే ఎకనామిక్ డెవలప్మెంట్లో ఎకనామిక్ గ్రోత్ అంటే ఆల్రెడీ ఈ అన్ని ఆస్పెక్ట్స్లో కూడా అచీవ్మెంట్ వచ్చేసింది కాబట్టి ఓన్లీ రియల్ అవుట్పుట్నే వాళ్ళు క్వాంటిఫై చేసుకుంటున్నారు. ఇది ఈ ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి కాన్సెప్ట్. అయితే వినడానికి ఈ రెండు పదాలు సేమ్గా అనిపిస్తాయి కానీ చాలా డిఫరెన్స్ అనేది రెండింటి మధ్యలో ఉంది. ఇది మనం కాన్సెప్ట్ తెలుసుకోవాలి. ఇప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్ రాసేటప్పుడు ఇది ఎస్ఏకి వచ్చే ఛాన్స్ ఉంది, అలాగే 2 మార్క్స్ కూడా విడివిడిగా ఈ రెండు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు 2 మార్క్స్ కనుక అడిగితే మీరు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆన్సర్ చేస్తే సరిపోతుంది, డెవలప్డ్ కంట్రీస్ వరకు. అలాగే డెవలప్మెంట్లో ఎకనామిక్ డెవలప్మెంట్లో it refers not only to the economic growth but also progressive changes in the socio-economic structure of a country. Example, developing countries. ఇంతవరకు 2 మార్క్స్ రాయొచ్చు. సో నెక్స్ట్ క్లాస్లో ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. ఇప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైతే దీన్ని డిఫరెన్షియేట్ చాలా ఈజీగా చేయొచ్చు. ఎలాగా, దీంట్లో గవర్నమెంట్ సపోర్ట్ లేనిది ఏది అచీవ్ చేయలేం, ఎందుకంటే చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మారాల్సి ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఇండివిజువల్తో సాధ్యం కాదు. గవర్నమెంట్ షుడ్ ఇన్వాల్వ్ అండ్ ఇనిషియేట్ టు గెట్ ద డెవలప్మెంట్. ఇక్కడ గవర్నమెంట్ సపోర్ట్ అనేది చాలా తక్కువ శాతం సరిపోతుంది. అంటే ఇక్కడ 80% సపోర్ట్ కావాల్సి వస్తే ఇక్కడ ఓన్లీ 20%. అలాగే ఇట్ ఈస్ ఎ సింగిల్ డైమెన్షనల్ నారో కాన్సెప్ట్, వన్ వే వీ కెన్ ఫోకస్. ఇక్కడ మల్టీ డైమెన్షనల్, ఇవన్నీ మల్టీ డైమెన్షన్స్. ఈ రకంగా నెక్స్ట్ క్లాస్లో మనం దీని డిఫరెన్స్, అదే 10 మార్క్స్ క్వశ్చన్, దాంట్లో కీవర్డ్స్ మనం ఏం ఫోకస్ చేయాలనేది చూద్దాం. ఇప్పుడు మీకు ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ దిస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్స్లో చెప్తే దాన్ని బట్టి మాడిఫై చేసుకుని నెక్స్ట్ క్లాస్లో చేంజెస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.